And అందరికీ warm welcome అండి and very good evening and wish you a happy new performance here. I'm Veki and at the same time Prashanti garu చెప్పినట్టు we are celebrating for the first time న్యూట్రిషన్ వీక్ ని ఆల్ అక్రాస్ ఇండియాలో అండ్ ఆబ్వియస్లీ ఎస్ ఏపీ తెలంగాణలో కూడా వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ అ వెరీ గుడ్ ఇయర్ ఆల్ అక్రాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాము. సో సో లుకింగ్ ఫార్వర్డ్ అందరినీ నిన్న ప్రశాంత్ గారు చెప్పినట్టు నిన్న ఫస్ట్ డే లాడ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇన్ ద స్టోర్స్. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది మాకు కూడా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద న్యూ ఇయర్ అన్నిటికీ. బట్ అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ పరంగా రీసెంట్ జరిగిన ఫేస్ టు ఫేస్ ని మనము అన్ని విషయాలు మీతో షేర్ చేయడం జరిగింది. మల్టిపుల్ టీమ్స్ కి కూడా మాట్లాడడం కూడా జరిగింది అనమాట. హవెవర్ ఐఎమ్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ రెడీ ఫర్ ఫీడ్బ్యాక్స్. లెర్న్ ఫ్రమ్ లీడర్షిప్. మీకేం కావాలి, బిజినెస్ కోసం మీకు ఏది ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాల్ని మనము ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి సో ఈసారి ఇంకా కొంచెం ఎన్హాన్స్డ్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ ని మీతో పాటు తీసుకురావడం జరిగింది అనమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం మేము కూడా ప్రజెంట్ చేయడానికి మీతో పాటు. బట్ దానికి ముందు ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెంట్ గా జరిగిన ఫేస్ టు ఫేస్ లో జరిగిన ఒక కీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏం జరిగిందని చూస్తే కనుక ఫస్ట్ ఏమంటే దీనికి ముందుకు ఉన్నదానికైనా ఏబిఓతో లీడర్షిప్స్ తో పాటు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీనియర్ లీడర్షిప్ కానీ ఈవెన్ ఫర్ మిడిల్ లెవెల్ లీడర్షిప్స్ కానీ అందరితో పాటు దర్ ఇస్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ అనేది ఎక్స్టెండెడ్ గా జరిగింది అనమాట. అండ్ ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ ఎంగేజ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమండ్స్ ని ప్లాంట్ కి తీసుకెళ్లడం కానీ అట్ ద సేమ్ టైం డగ్ డివాస్ విజిట్ కానీ దర్ హెస్ బీన్ ఎ వెరీ గుడ్ ఇంక్రీజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్ తో మెసేజింగ్ అండ్ కనెక్టింగ్ అనేది చేయడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ని సింప్లిఫైడ్ చేయడం వల్ల దర్ హెస్ బీన్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ ద బిజినెస్ సచ్ యాజ్ మన అన్ఆథరైజ్డ్ సెల్లింగ్ ని ఆపడము, అట్ ద సేమ్ టైం సింప్లిఫైడ్ వన్ స్టెప్ ప్రాసెస్ ని తీసుకురావడము అండ్ న్యూ ఎంట్రీ మోడల్లో 5,000 ఎంట్రీని మనము స్క్వాష్ చేయడము ప్లస్ అలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురావడంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ మంత్లీ రీటైల్ రూల్, యాన్యువల్ సేల్స్ క్రైటీరియా ఇలాంటి చేంజెస్ ని చాలా ఇంపాక్ట్ చేసిందని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ దట్ బిజినెస్ లో రివార్డింగ్ లో చూస్తే కనుక ఏబిఓ లీడర్షిప్ కాంపన్సేషన్, నాన్ క్యాష్ అవార్డ్స్, ట్రిప్స్ గురించిన విషయాల గురించి మాట్లాడినప్పుడు అండ్ కమ్బ్యాక్ ప్లాటినమ్స్ అండ్ ఫౌండర్ ప్లాటినమ్స్ కి మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం A70 కన్సిస్టెన్సీ గార్. సో ఇలాంటి విషయాల్లో చాలా వండర్ఫుల్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ గురుకుల్ తరపులోంచి ఫిజికల్ మీటింగ్స్ అన్ని కూడా మనకి చాలా వండర్ఫుల్ గా చేస్తున్నారు అనమాట. రైట్. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే. సో ప్రశాంత్ గారు చెప్పినట్టు ఈ రోజు మనం మాట్లాడబోయే విషయము యాజ్ అ కంప్లీట్ వన్ ఆమ్వే జర్నీగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయబడింది. ఎందుకంటే మనం ఫేస్ టు ఫేస్ లో లాయల్టీ ప్రోగ్రామ్ వస్తుంది అని చెప్పేసి మీకు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసాం ఆల్రెడీ. ఇప్పుడు మీ అందరికీ కూడా లీడర్షిప్ అన్ని కూడా షేర్ చేశాము. బట్ పాయింట్ ఏమంటే మీకు ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ యాజ్ అ సీనియర్ లీడర్షిప్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీరు మీ టీమ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో దీన్ని ఎలా మనము డాట్స్ ని కనెక్ట్ చేసామంటే వన్ ఆంబియస్ జర్నీ. ఒక ఏబిఓ బిజినెస్ లో వస్తే కొత్తగా జాయిన్ అయితే తనకి ఒక వన్ ఏబిఓ ఒకే ఒక జర్నీ లాగా ఉండాలని ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. దాంట్లో రెండు భాగంగా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ భాగం ఏంటంటే మీరు చూసే ఎస్ఎస్ఐ అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే లాయల్టీ ప్రోగ్రామ్. సో ఎస్ఎస్ఐ ఏం చేస్తుంది? ఎస్ఎస్ఐ బిజినెస్ లో వచ్చిన వ్యక్తికి తన బిజినెస్ లో బిజినెస్ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత కస్టమర్స్ ని చూసిన తర్వాత ఒక అలవాటాలని తయారు చేస్తుంది. లాయల్టీ ప్రోగ్రామ్ ఏమిస్తుంది? ఆ అలవాటుని కన్సిస్టెంట్ గా చేయడానికి తనకి ఉపయోగపడుతుంది. సో దాంట్లో ఏంటి, ఒక న్యూ జాయిన్ బిజినెస్ లో వస్తారు, తర్వాత యాక్టివేట్ అవుతారు, తర్వాత ఎస్ఎస్ఐ పొందుకుంటున్నారు, తర్వాత లాయల్టీ ఏబిఓ అవుతారు. ఆబ్వియస్లీ దాని తర్వాత జర్నీ అనేది ఫర్దర్ గా మూవ్ అవుతుంది. సో ఈ వన్ జర్నీ అనే దాన్ని మేము ఎలా చూస్తున్నామంటే మేము ఈ రకంగా చూస్తున్నాం. ఎలా? ఒక ఎస్ఎస్ఐగా స్టార్ట్ అయిన వ్యక్తి లాయల్టీ ప్రోగ్రామ్ లో వస్తారు, తర్వాత ఆ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా తన టీమ్ ని జనరేట్ చేస్తారు, దాంట్లోంచి ఏబిఓస్ వస్తారు. ఆ లాయల్టీ ప్రోగ్రామ్స్ ద్వారా తనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రక్చర్ పెరుగుతుంది, దాంట్లో బిఎఫ్ఐ బిబిఐ అవుతారు, తర్వాత ఎండ్ గా క్వాలిఫై అయ్యేది క్వాలిఫికేషన్ మంత్స్ కి వస్తారు. సో దీన్ని మేము ఎలా చూస్తున్నామంటే ఒక జర్నీని ప్రాఫిటబుల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ గా సస్టైనబుల్ గా చేయడానికి మేము చూస్తున్నాం అనమాట. ఇంకొకటి చాలా క్లియర్ గా మేము విజువలైజ్ చేసేది ఏంటి అంటే యాజ్ అ బిజినెస్ లీడర్స్ గా మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అని చూస్తే కనుక ఈ ఏబిఓ జర్నీని స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ ఏబిఓ నుంచి టిల్ ప్లాటినం ఫౌండర్ ప్లాటినం లెవెల్ వరకు మేము కనెక్ట్ చేస్తున్నాం డాట్స్ ని. ఎలా? సో స్టార్టింగ్ ఫ్రమ్ సింప్లిఫైడ్ బిజినెస్ గా ఉండొచ్చు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ
మన బిజినెస్ లో చాలా ఆ, ఒక ఎగ్జైటింగ్ పార్ట్ ఏమంటే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి తన ఎంత తొందరగా డబ్బులు తీసుకుంటున్నారో అప్పుడే తన బిజినెస్ మీద నమ్మకం కానీ యాజ్ అప్లైన్ మెంటర్స్ మీద మీ మీద నమ్మకం కానీ కంపెనీ మీద నమ్మకం కానీ జరుగుతుంది. దాన్ని ఎంకరేజ్ చేసే విధానంగా తీసుకొచ్చింది ఎస్ఎస్ఐ అనమాట. సో ఇక్కడ మనము యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా తన ఒక లాయల్ కస్టమర్స్ ని జనరేట్ చేస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కస్టమర్ ని కన్సిస్టెంట్ గా కూడా తను ఉంచుకుంటారు అనమాట. దీనికి సపోర్ట్ చేసేలాగా లాయల్టీ ప్రోగ్రామ్స్ వస్తాయి. దానికి సపోర్ట్ చేసేలాగా మీకు బిఎఫ్ఐ, బిబిఐ అండ్ దాంట్లో నుంచి మీకు ప్రాఫిటబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ కి రావడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఎస్, తర్వాత మనం ఫౌండర్ ప్లాటినం జర్నీకి వెళ్తాం అనమాట. సో ఇదంతా మనము ఏఎల్ఎస్ మనం ఫేస్ టు ఫేస్ లోనే మనం అనౌన్స్ చేసాం. బట్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే ఈ ఎస్ఎస్ఐని లాస్ట్ టైం మనము 150 పీవీకి పెంచినాం, ఓకేనా. అండ్ లీడర్స్ ఫెల్ట్ ఇది చాలా కరెక్ట్ కాదు, ఇది ఇంకా మనము రీవర్క్ చేయాలి, ఈ రూల్స్ అన్ని కొంచెం చేంజ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అని చెప్పి మాకు చెప్పడం అనేది జరిగింది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏం చేసామంటే, సో ఫేస్ టు ఫేస్ ప్రపోజల్ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్రెడీ ఎస్ఎస్ఐలో ఎవరు ట్రాకింగ్ చేస్తున్నారో, ఆల్రెడీ నేను ఎస్ఎస్ఐలో 5 months 6 months 8 months 9 months కంప్లీట్ చేసిన వ్యక్తికి వాళ్ళకి ఏం చేంజెస్ మేము తీసుకురావట్లేదు, ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం కొత్తగా రాబోయే న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎస్ఐ ద్వారా తనకి న్యూ రివార్డ్ స్ట్రక్చర్ ని మేము ఇప్పుడు మీతో పాటు ప్రజెంట్ చేస్తాం. అండ్ పోస్ట్ ఎస్ఎస్ఐ కంప్లీషన్ అయినాక తర్వాత తన లాయల్టీ ప్రోగ్రామ్ లో కూడా గ్రాడ్యుయేట్ అయ్యి మూవ్ అవుతారనమాట. రైట్. సో ఇప్పుడు లెట్స్ లుక్ అట్ మన స్ట్రాంగ్ స్టార్ట్ ఇన్సెంటివ్ ని మనం చూద్దాం ఎలా డీటెయిల్స్ అనేది. అండ్ అట్ ద సేమ్ టైం అండి, పీపుల్ కి ఎవరైనా క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్రశాంత్ గారు చెప్పినట్టు ప్రశాంత్ గారికి పర్సనల్ చాట్ లో పెట్టండి, సో దట్ వీ విల్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ యాజ్ మచ్ as possible at the end of the program. సో కమింగ్ టు స్ట్రాంగ్ స్టార్ట్ ఇన్సెంటివ్. సో ఏం చేస్తున్నాం, ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ లాయల్ కస్టమర్స్ ని బిల్డ్ చేయాలి, రిపీట్ సేల్స్ రావాలి అందరికి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ స్టేజెస్ లోనే ఒక కన్సిస్టెన్సీ ఇన్కమ్ రావాలనేది ఇంటెన్షన్ ఇక్కడ. సో ఈ ఇన్కమ్ తాని మనము ఎలా ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక అడిషనల్ గా ఒక 20,000 రూపీస్ ఒక ఏవిఓకి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికి ఒక 12 months కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ ప్రాసెస్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ ఇన్ సెల్లింగ్. ఇక్కడ పాయింట్ ఏమంటే ప్రిఫర్డ్ కస్టమర్స్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్ ఆన్ మంత్ 12 months కి ఇండియన్ రూపీస్ పరంగా 8,500 రూపీస్ కి మనము ఎనీ ప్రోడక్ట్ కేటగిరీలో మల్టిపుల్ ఆర్డర్స్ లో ఈజ్ అలౌడ్ ఫర్ ఎస్ఎస్ఐ. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ మంత్లీ జాయినింగ్, ఇప్పుడు ఈ మంత్ లో జాయిన్ అయితే ప్లస్ ఒక 2 months వరకు తన టైం ఇస్తున్నాం, ఆ బ్రీదింగ్ ఆ ఇంక్యుబేషన్ టైం ఇస్తున్నాం మనకి. తన బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక 2 months లోపలికి తన ఫస్ట్ మంత్ ఆఫ్ తన కస్టమర్స్ ని క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి తన ఎస్ఎస్ఐని మొదలవ్వడానికి మనం టైం కూడా ఇస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ September 25-26 ఎస్ఎస్ఐ స్ట్రాంగ్ స్టార్ట్ ఇన్సెంటివ్. అట్ ద సేమ్ టైం ఏమి ఇస్తున్నాం, సో సెప్టెంబర్ లో నుంచి స్టార్ట్ అయ్యే వ్యక్తికి, September 2025 లో నుంచి న్యూగా స్టార్ట్ అయ్యే వ్యక్తికి ఎవరు స్టార్ట్ అవుతున్నారో వాళ్ళు ఇండియన్ రూపీస్ పరంగా 8,500 రూపీస్ కి మంత్లీ కస్టమర్ సేల్స్ చేస్తే ఫస్ట్ 3 months కి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చేస్తే తనకి ఫస్ట్ గా రివార్డ్ పే అవుట్ గా ఇండియన్ రూపీస్ పరంగా ఆయనకి ఒక 2,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3rd month. ఆ రకంగా సెకండ్ థర్డ్ మంత్ అండ్ థర్డ్ మంత్ ఈ రకంగా ఒక 1 year పరంగా కన్సిస్టెంట్ గా చేస్తే తనకి 2,000, 4,000, 6,000 అండ్ 8,000 ఆల్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ 3 months కి తనకి ఇవ్వడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ కమింగ్ అప్ టు 20,000 రూపీస్. ఇది ఎవరికి, ఏబిఓస్ ఎవరు కొత్తగా స్టార్ట్ అయ్యి September 2025 లో నుంచి ఎవరైనా స్టార్ట్ అవుతే వాళ్ళందరికీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, విచ్ ఇస్ ఎస్ఎస్ఐ. అండ్ ఇది దీనికి ముందు ఉండేది వచ్చి మనం యాక్చువల్ 150 చెప్పాము. వి హర్డ్ లీడర్షిప్, వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని మనం మళ్ళీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 8,500 రూపీస్ కి మనము మార్చడం అనేది జరిగింది, విచ్ ఇస్ 100 PV అనమాట. సో స్ట్రాంగ్ స్టార్ట్ ఇన్సెంటివ్ ఎగ్జిస్టింగ్ ట్రాకర్స్ అంటే ఆల్రెడీ నేను ఎస్ఎస్ఐ చేస్తాను ప్రస్తుతానము, బట్ దాంట్లో నేను 5 months 6 months 8 months 9 months ట్రాక్ లో ఉన్న వ్యక్తికి కూడా దీనికి ముందు మనం 150 అని చెప్పాము. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తున్నామంటే కాదు, మీరు ఏ రకమైన ట్రాకింగ్ లో ఉండండి, బట్ అట్ ద సేమ్ టైం ట్రాకింగ్ లో మీరు స్టార్టింగ్ బై August 25 నుంచి మీరు చూస్తే కనుక మీరు ఫస్ట్ 3 months చూస్తే కనుక దీనికి ముందు ఉన్న రివార్డ్స్ ల్యాబ్ అనేది విచ్ ఇస్ అప్లికబుల్ అవుతుంది, విచ్ ఇస్ 3,000 కానీ 5,000 కానీ 7,000 కానీ 10,000 కానీ విచ్ ఇస్ కమింగ్ అప్ టు 25,000 రూపీస్ వరకు అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఒక ఎగ్జైటింగ్ గా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అనేది జరిగింది ఫర్ ఎస్ఎస్ఐ పర్స్పెక్టివ్ కి. సో ఇక్కడ పాయింట్ ఏమంటే ఎస్ఎస్ఐ తో ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఒక 2 months మనం టైం ఇస్తున్నాం.
రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే తన జెన్యూన్ గా తన కస్టమర్ బేస్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు తనకి బిజినెస్ ఎలా చేయాలి, ఏ రకంగా కస్టమర్స్ ని హ్యాండిల్ చేయాలి, ఏ రకమైన ప్రోడక్ట్స్ ని కరెక్ట్ అయిన ప్రోడక్ట్ ని తను రికమెండ్ చేయాలి అన్న ఒక విషయం ఆయనకి మైండ్ లో వస్తుంది అనమాట యాజ్ న్యూ ఏబిఓగా. ఎందుకంటే మీరందరూ యాజ్ మెంటర్స్ గా వాళ్ళకి గైడ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ యాజ్ అ న్యూ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక క్రైటీరియా ఉంది ఈ ఎస్ఎస్ఐకి. ఏంటి అంటే ఓన్లీ సింగిల్ ఆర్డర్ ప్లేస్డ్ బై ప్రిఫర్డ్ కస్టమర్స్ లో ఉన్న ఆర్డర్స్ ని మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము. అంటే గ్రూప్ ఆర్డర్స్ కానీ అప్లైన్ పెట్టుకుని పీసీకి పెట్టడము ఆ రకంగా ఆర్డర్స్ అని కన్సిడర్ చేయము. పీసీ సొంతంగా వాళ్ళే ఆర్డర్ పెట్టుకున్న ఆర్డర్స్ ని మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా విషయాలకి కట్ డౌన్ అవుతుంది. చెడ్డ విషయాలు అన్నెసెసరీ థింగ్స్ చేయడానికి ఇదంతా జెన్యూన్ కస్టమర్ ని క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఒక కొత్త వ్యక్తి ఆమె బిజినెస్ లో వచ్చినాక తర్వాత తనకి స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ మంత్ నుంచి తన బిజినెస్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు నాట్ నెసెసరీ ఆయన 100 మాత్రమే చేయరు కదా, ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ 12 months వరకు చూస్తే కనుక ఈ కెన్ ఎర్న్ అప్ టు అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ అంటే అడిషనల్ గా ఒక 20,000 రూపీస్ వరకు అడిషనల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్ఎస్ఐ కన్సిస్టెన్సీ ప్రోగ్రామ్ ద్వారా. ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలా అనుకుంటున్నాము, ఒక మంత్ మిస్ అయినా కూడా యూ విల్ బి అవుట్ ఆఫ్ ది ఎస్ఎస్ఐ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు వస్తున్నారో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మనం స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూ చేసుకోవాలి 12 months. ఏదైనా ఒక మంత్ మిస్ అయినా కూడా ఎస్ఎస్ఐ బెనిఫిట్ అనేది స్టాప్ అవుతుంది. రైట్. సో సో ఇలాంటి చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఫేర్ ప్రాక్టీసెస్ కోసము అండ్ రివార్డ్స్ ని కరెక్ట్ గా ట్రాక్ చేయడానికి కోసము అండ్ అట్రాక్టివ్ లాయల్టీ ప్రోగ్రామ్. పాయింట్ ఏమంటే ఇప్పుడు మనం మాట్లాడేపోయేది ఇప్పటివరకు ఫస్ట్ ఎస్ఎస్ఐ గురించి మాట్లాడతాం, తర్వాత ఎగ్జైటింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా మనము లాయల్టీ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం కాబట్టి ఇది ఆల్ లింక్ టుగెదర్ అనమాట యాజ్ అ హోల్ ప్రోగ్రామ్ గా. సో ఇక్కడ ఒక మేజర్ ఒక ఇంపార్టెంట్ గా ఒక విషయం మేము క్లారిఫై చేయాలనుకుంటున్నాం. ఏంటి అంటే ఒక కొత్తగా వచ్చిన ఏబిఓ తన హ్యాబిట్స్ ని పెంచుకుని కొత్తగా బిజినెస్ చేయాలనే వ్యక్తికి అక్కడ ఎక్కడ కన్ఫ్యూషన్స్ లేక, ఏ ఓవర్లాప్ లేక, తన ఆరామ్సే కన్ఫ్యూషన్ లేక ఒక పర్టికులర్ జర్నీలో వెళ్ళాలనేది ఫస్ట్ ఇంటెన్షన్ అనమాట. అండ్ వన్స్ యాజ్ అ కొత్త డిస్ట్రిబ్యూటర్స్ గా ఎవరల్లా ఎస్ఎస్ఐ సైకిల్ ని కంప్లీట్ చేస్తారో దే విల్ గ్రాడ్యుయేట్ ఇన్ టు లాయల్టీ ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఎస్ఐలో ఆల్రెడీ ఉన్న వ్యక్తులు ఆల్రెడీ ఉన్న 12 months సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే విల్ గ్రాడ్యుయేట్ టు లాయల్టీ ప్రోగ్రామ్. ఇంటెన్షన్ ఏంటి? ఎందుకంటే ఎస్ఎస్ఐలో మనము వాళ్ళకి ఆయనకి ఆల్రెడీ బెనిఫిట్స్ ఉన్నాయి. 20,000 రూపీస్ వరకు ఆయనకి క్యాష్ బెనిఫిట్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ 12 months పీరియడ్ లో హీ మే ప్రోగ్రెస్ 1 year లో. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ పరంగా ప్రోగ్రెస్ చేయొచ్చు, 6%, 3% ఏదైనా ప్రోగ్రెస్ అవ్వచ్చు. ప్లస్ అడిషనల్ గా తనకి మనం ఒక 20,000 రూపీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో ఎస్ఎస్ఐ. అట్ ద సేమ్ టైం ఆయన హ్యాబిట్స్ వచ్చినాక తర్వాత హీ విల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఆమ్వే లాయల్టీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ డాట్స్ ని మేము కనెక్ట్ చేస్తున్నాం అనమాట. రైట్. సో ఇక్కడ లాయల్టీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలి అంటే వై లాయల్టీ ప్రోగ్రామ్? ఇక్కడ ఇక్కడ మనము మన బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రవర్తనలు ఏమంటే కన్సిస్టెన్సీ. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైం ఈ కన్సిస్టెన్సీకి మనము చూడాలంటే తను ఎవరు లాయల్ గా ఉన్నారో వాళ్ళే కన్సిస్టెన్సీగా ఉంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ పరంగా వాళ్ళ బిజినెస్ లో ముందుకెళ్ళడం కానీ. రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ టర్మ్స్ ఆఫ్ లాయల్టీ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రివార్డ్స్ కదండి. ఇట్ ఇస్ నాట్ మేము రివార్డ్ కోసం లాయల్టీగా ఉంటారు ఎవరైనా అంటే. ఇప్పుడు చాలా మంది ఏదో ఇస్తారని ఎవరు బిజినెస్ చేయరు కదండి. సో దే విల్ బి రియలీ లాయల్ టు దట్. సో ఇలాంటి బిహేవియర్ ని మేము అక్నాలెడ్జ్ చేసి వాళ్ళని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. సో యాజ్ అ హోలిస్టిక్ గా ఇప్పుడు చూస్తే కనుక ఆల్రెడీ అనౌన్స్ చేసాము, మీకు మళ్ళీ తెలుసు, బట్ ఉన్నా కూడా చెప్తున్నాము. మనం ఇక్కడ ఎంగేజ్మెంట్ పరంగా మనం 3 క్లబ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆంబే క్లబ్, ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్ ఆంబే ప్రొడక్ట్స్ తో పాటు ఒక క్లబ్ తీసుకొస్తున్నాము. తర్వాత ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అండ్ బ్రాండ్ బిల్డింగ్ పరంగా న్యూట్రలైట్ క్లబ్ అండ్ యాజ్ వెల్ as ఆర్టిస్టిక్ క్లబ్ ని తీసుకొస్తున్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ హోల్ ప్రోగ్రామ్ ని సింప్లిఫైడ్ గా, అట్రాక్టివ్ గా అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్లెక్సిబుల్ గా చేయడం అనేది జరిగింది ఈ కంప్లీట్ లాయల్టీ ప్రోగ్రామ్. సో ఈ లాయల్టీ ప్రోగ్రామ్ గురించి మీరు వినబోతున్నారు కాబట్టి ఆల్రెడీ ఒక చిన్న అక్నాలెడ్జ్మెంట్ కావాలి మీ అందరి దగ్గర నుంచి. ఓకేనా? ఏం అక్నాలెడ్జ్మెంట్? ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పుట్ ఇన్ యువర్ చాట్ ఎస్ వై. అందరూ టకటక ఒక చాట్ వై పెట్టండి. చాట్ ఎనేబుల్ గా ఉందా ప్రశాంతి? లేదా? ఎనేబుల్డ్. ఓకే. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పుట్ వై. ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. ఈ వై ఎందుకంటే టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎ వెరీ సింప్లిఫైడ్ ప్రోగ్రామ్. వెరీ వెరీ సింప్లిఫైడ్ ప్రోగ్రామ్, ఈజీ టు మాట్లాడడానికి, అట్ ద సేమ్ టైం ఈజీ టు డ్రైవ్ చేయడానికి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీది యాజ్ అ లీడర్గా మీ టీమ్ ది ప్రాఫిటబిలిటీ కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు పుట్ ఇన్ ఎస్, వై ఎస్ అని వేయడం అనేది థ్యాంక్ యూ సో మచ్ అనమాట. రైట్. సో ఇక్కడ మనం లాయల్టీ ప్రోగ్రామ్ లో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం 3 క్లబ్స్ తీసుకొస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్లబ్ మన ఫేవరెట్ క్లబ్, దాని గురించి మాట్లాడతాం మనము, విచ్ ఇస్ ఆమ్వే న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్. ఓకేనా? ఈ అచీవర్స్ క్లబ్ లో దర్ ఇస్ అ రీజన్. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కూడా ఎందుకంటే అంటిల్ అదర్వైజ్ మీరు యాజ్ అ బిజినెస్ ఓనర్ గా మీరు గుడ్ హెల్త్ లో ఉండి అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ హెల్త్ ని హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్స్ కి స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి, అండ్ యాజ్ అ కంపెనీగా వీ ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ యాజ్ అ బ్రాండ్, న్యూట్రిలైట్ యాజ్ అ బ్రాండ్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఒక లెగసీగా కంటిన్యూ అవుతుంది కాబట్టి వీ వాంట్ స్టార్ట్ విత్ న్యూట్రిలైట్ అచీవర్స్ క్లబ్ అనమాట. సో ఈ న్యూట్రిలైట్ అచీవర్స్ క్లబ్ మాట్లాడడానికి ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే 3-3-4 3-3-4. ఏంటి సార్ ఇది 3-3-4 అంటే? మన ఆర్టిస్ట్ అచీవర్స్ న్యూట్రిలైట్ అచీవర్స్ క్లబ్ లో మనకు 3 టైర్లు ఉంటాయి. ఓకేనా? 3 క్లబ్స్, 3 ఫేసెస్, ఈచ్ ఫేస్ కన్సిస్ట్ ఆఫ్ 4 months. మళ్ళీ చెప్తారు, మన 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 అచీవర్ న్యూట్రిలైట్ అచీవర్స్ క్లబ్ లో మనకు 3 టియర్స్ ఉంటాయి, 3 ఫేసెస్ ఉంటాయి, ఈచ్ ఫేస్ లో 4 months. సో 3-3-4. ఓకేనా? ఇక్కడ టియర్ అంటే ఏంటి, టియర్ 1, టియర్ 2, టియర్ 3 అంటే ఏంటి అంటే మీరు యాజ్ అ ఏబిఓగా ఓకేనా ప్రతి నెల 100 points చేయాలి, విచ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ వాల్యూమ్ పరంగా చూస్తే కనుక 8,500 రూపీస్ వస్తుంది, విచ్ ఇస్ యాజ్ అన్ ఇండియన్ రూపీస్ పరంగా. ఇది టియర్ 1. ఇక్కడ మీరు ఫేస్ వైజ్, ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3. ఫేస్ 1 అంటే సెప్టెంబర్ టు డిసెంబర్, ఫేస్ 2 అంటే జనవరి టు ఏప్రిల్, ఫేస్ 3 అంటే మే టు ఆగస్ట్. ఈ 1 year కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ టియర్ లో రావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను టియర్ 2 లో వస్తున్నాను, నేను టియర్ 3 చేయాలనుకుంటున్నాను, నేను టియర్ 1 లో చేయాలనుకుంటున్నాను అంటే మీరు చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఈచ్ టియర్ లో అంటే మీరు ఈచ్ ఫేస్ లో ఫర్ సెప్టెంబర్ టు డిసెంబర్ అనేది మీరు 100 PV చేయబోతున్నారంటే దానికి తగినట్టు మీకు ఆబ్వియస్లీ ఎస్, మనం రివార్డ్స్ గురించి కూడా మాట్లాడతాం, దానికి తగినట్టు మీకు రివార్డ్స్ ఉంటుంది. ఫేజ్ 2 లో ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ టియర్ 1, మీ ఇష్టం. లేదు ఐ వాంట్ టు కంటిన్యూ టు 200 అంటే టియర్ 2 లో రావాలి అనుకుంటారు, మీ ఇష్టం. అట్ ద సేమ్ టైం టియర్ 2 కంప్లీట్ అయ్యాక తర్వాత మీకు ఇన్స్టెంట్ గా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమేమి ప్రీమియమ్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీకు యాజ్ అ గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. టియర్ 3 కూడా మీరు కంప్లీట్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్ గా మీరు 1 year కూడా చేసుకోవచ్చు, లేదు నేను ఈచ్ ఫేస్ లో ఒక్కొక్కటి చేసుకోవచ్చు, లేదు అట్ ద సేమ్ టైం ఒకే టియర్ ని 1 year కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 100 PV హోల్ ఇయర్ నేను చేసుకొస్తే ప్రతి ఫేజ్ కి ఏమేమి అనేది అది ఇస్తాము. లేదు టియర్ 2 లో నేను ప్రతి 1 year కూడా చేసుకుంటున్నాను, దానికి తగినట్టు మీకు గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే టియర్ 3 లో నేను 1 year చేసుకుంటా, సో ఆ రకంగా అనేది కూడా మీకు జరుగుతుంది. ఈ రోజు మనం కొంచెం ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాం మీకు, సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ టీంతో పాటు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఫస్ట్ ఒక టియర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ టియర్ లో నేను 100 points క్లబ్ లో రాబోతున్నాను, 200 points క్లబ్ లో రాబోతున్నాను, 300 points క్లబ్ లో రాబోతున్నాం అని డిసైడ్ చేసుకోండి. ఎప్పటికి ఈ ఫేజ్ 1 కి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉండేది ఫేజ్ 1 కాబట్టి ఈ ఫేజ్ 1 కి మీరు దేంట్లో వస్తున్నారు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ ఫేజ్ 1 డిసైడ్ అయ్యాక తర్వాత మీకు ఆ ఫేజ్ కి తగినట్టు ఏమేమి రివార్డ్స్ ఉన్నాయో అనేది అన్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఏ ఫేజ్ లో అయినా ఉండొచ్చు, ఓకేనా, అంటే ఏ టియర్ లో అయినా ఉండొచ్చు, 100 PV టియర్ లో ఉండొచ్చు, 200 or 300. బట్ ఏ టియర్ లో ఉన్నప్పుడు కానీ మినిమం 50% ఆఫ్ ద పీవీ షుడ్ కమ్ ఫ్రమ్ పీసీస్ అనేది కంపల్సరీ అనమాట. మినిమం అట్లీస్ట్ 50% ఆఫ్ ద పీవీస్ షుడ్ కమ్ ఫ్రమ్ 50% ఆఫ్ ద పీవీ షుడ్ కమ్ ఫ్రమ్ కస్టమర్స్. దెన్ ఓన్లీ ది హోల్ ప్రోగ్రామ్ మీకు వర్తిస్తుంది. సో ఇక్కడ మన అండర్స్టాండింగ్ కోసం నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఏబిఓ అనే వ్యక్తి, ఏబిఓ ఏ, సో హీ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 1 అంటే సెప్టెంబర్ డిసెంబర్ లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారు. సో ఆయన డిసైడ్ చేశారు టియర్ 1 లో పార్టిసిపేట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు తీసుకొచ్చిన సెప్టెంబర్లో 100 చేస్తున్నారు, అక్టోబర్లో 100 పీవీ, నవంబర్లో 100 పీవీ 100 పాయింట్స్ అండ్ డిసెంబర్లో 100 పాయింట్స్ చేస్తున్నారు. సో హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్ 1 అని ఆయన కంప్లీట్ చేసేసారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఆయనకి కావాల్సిన రివార్డ్స్ అనేది ఇప్పుడు ఎలాగ మనం ఫర్దర్ గా చూస్తాం కాబట్టి సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అండర్స్టాండింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ వ్యక్తి డిసైడ్ చేశారు, ఓకేనా, సెప్టెంబర్లో 100 చేశారు, అక్టోబర్లో 100, నవంబర్లో చేయలేదు, 80 పాయింట్సే చేశారు, అండ్ డిసెంబర్లో 120 చేశారు. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ మాట్లాడేది ద హోల్ ప్రోగ్రామ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళందరూ ఎస్ఎస్ఐని తీసుకొచ్చి వాళ్ళు ఎస్ఎస్ఐ కంపెనీ తీసుకున్న వాళ్ళు, యాన్యువల్ సేల్స్ క్రైటీరియా కంప్లీట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు ఇప్పుడు. సో వీళ్ళు కన్సిస్టెన్సీ కోసం మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి సో ఈయనకి ఫస్ట్ ఫేజ్ అనేది వర్తించదు. హీఈస్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ రివార్డ్ బికాస్ తన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మనం ప్రోగ్రామ్ తో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ కన్సిస్టెన్సీ కోసం మాత్రమే. దాన్ని మేము రివార్డ్స్ గా మీకు కన్వర్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక సో ఏబిఓ 1 అనే ఒక వ్యక్తి టియర్ 1 లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. సో ఫేజ్ 1 లో 100 చేస్తారు, ఫేజ్ 2 లో 100 చేస్తారు, ఫేజ్ 3 లో కూడా 100 4 మంత్స్ చేసుకుంటున్నారు. సో 12 మంత్స్ కంప్లీటెడ్. కంగ్రాచులేషన్స్. తనకు కావాల్సిన రివార్డ్స్ ఏంటి అనేది మనము ఫర్దర్ గా చూస్తాము. సో ఈజ్ క్వాలిఫైడ్. ఇంకొక ఏబిఓ 2. సో ఆయన డిసైడ్ చేశారు నేను టియర్ 2 లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్, ఆల్ 12 మంత్స్ ఆయన టియర్ 2 లో పార్టిసిపేట్ చేసుకుంటున్నారు, పీవీస్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నారు. అండ్ టియర్ 3 ఏబిఓ డిసైడ్ చేశారు నేను 300+ పీవీ చేయాలనుకుంటున్నాను. సో ఫేజ్ 1 లో 300 పీవీ, ఫేజ్ 2 లో 300 అండ్ ఫేజ్ 3 లో 300. సో ఈ రకంగా ఒకే టియర్ ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని మంత్ కి. అట్ ద సేమ్ టైం ఏ టియర్ అనేది కూడా నేను డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్ గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే నేను టియర్స్ ని మార్చుకోవచ్చా, నేను ఒక్కొక్క ఫేజ్ కి నేను మార్చుకోవచ్చా అంటే ఎస్. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టినా చూడండి. ఇక్కడ ఒక ఏబిఓ 4 అనే ఒక వ్యక్తి సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ టు డిసెంబర్ ఫస్ట్ ఫేజ్ లో 100 చేసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఫేజ్ లో ఆయనకి రావాల్సిన రివార్డ్స్ అని ఇచ్చేస్తాం. రెండోది ఫేజ్ 2 లో జాన్ టు మార్చ్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏం చేస్తారు, ఆయన డిసైడ్ అయ్యారు లేదు నా కస్టమర్ బేస్ పెరిగింది న్యూట్రలైట్ లో, నేను చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన జనవరి టు ఏప్రిల్ వరకు ఎక్స్పాండింగ్ ఇట్ టు బిజినెస్ అప్గ్రేడ్ అవుతున్నారు అనమాట. సో 100 to 200 నెక్స్ట్ 4 మంత్స్ కి చేసుకుంటున్నారు అనమాట. సో అప్పుడు ఫేజ్ 2 లో తనకు రావాల్సిన రివార్డ్స్ అనేది ఆయనకి వర్తిస్తుంది. అండ్ ఫేజ్ 3 లో హీ హెస్ డిసైడెడ్ ఫర్ దట్ టు మూవ్ అప్. ఏంటి, టియర్ 3 లో నాకు ఇంకా కస్టమర్ బేస్ పెరిగింది, సో ఐ కెన్ ఏబుల్ టు డూ 300 పీవీ, నాకు పాసిబిలిటీ ఉంది. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ మే టు ఆగస్ట్ వరకు నేను 300 పీవీ కూడా చేసుకోవచ్చా? ఎస్, ఈ కెన్ ఏబుల్ టు చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ నేను ఫస్ట్ ఫేజ్ లో 300 చేసుకుంటా, సెకండ్ ఫేజ్ లో నేను 200 చేసుకుంటా అంటే డౌన్ గ్రేడ్ అనేది అలౌడ్ లేదు. విల్ బి నాట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ కన్సెప్ట్. ఇక్కడ మనం మాట్లాడేది అప్గ్రేడ్, అట్లీస్ట్ మెయింటైన్. డౌన్ గ్రేడేషన్ అనేది ఇక్కడ ఉండవు. సో నేను ఫస్ట్ మంత్ 100 పీవీ చేస్తున్నాను, వెల్ అండ్ గుడ్. నేను ఫస్ట్ ఫేజ్ లో నేను 200 పీవీ చేసుకుని సెకండ్ ఫేజ్ లో నేను 100 పీవీ చేసుకున్నాను అంటే యూ విల్ బి నాట్ కైండ్ ఆఫ్ రివార్డెడ్ ఫర్ దిస్ హోల్ కన్సిస్టెన్సీ ప్రోగ్రామ్. సో మీరు టియర్ అంటే 100, 200, 300 అనేది మీకు సిస్టమ్ లో ఆప్షన్స్ గా వస్తాయి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు పీవీస్ అన్ని మీరు దేంట్లైనా చేసుకోవచ్చు. న్యూట్రిషన్ కానీ, ఆర్టిస్ట్రీ కానీ, హోమ్ కేర్ లో కానీ అన్నింటిలో మీరు పీవీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి చాలా మంది పీవీస్ బాగా చేశారు ఫస్ట్ 2 days లోనే. సో ఇక్కడ పాయింట్ ఏమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేజ్ వైజ్ వచ్చినప్పుడు మీరు టియర్ సెలెక్ట్ చేసుకుని ఆ టియర్ లోంచి మీకు ఏం కావాలో మీరు ఫర్దర్ గా మూవ్ అవ్వచ్చు అనమాట. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఖచ్చితంగా ప్రశాంతి గారికి ఇక్కడ ఏమైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వస్తే ప్లీజ్ అన్ని పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో మనము చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ రీఎంఫసైజ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి మంత్ ప్రతి టియర్ లో మీరు డిసైడ్ చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే 50% ఆఫ్ ద పీవీ షుడ్ కమ్ ఫ్రమ్ పీసీస్. 50% ఆఫ్ ద పీవీ షుడ్ కమ్ ఫ్రమ్ పీసీస్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ కి క్రైటీరియా ఏంటి, న్యూట్రలైట్ లో 100% పీవీ ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. న్యూట్రలైట్ లో 100% పీవీ ఉండాలి. అండ్ ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ లో మీరు మల్టిపుల్ పీసీస్ ద్వారా, ఓకేనా, మల్టిపుల్ ఇన్వాయిసెస్ ద్వారా మీరు పీవీస్ చేసుకోవచ్చు. ఈ ఒకే ఇన్వాయిస్ లో చేయాలి అలాంటి అని ఏం కాదు. మల్టిపుల్ ఎన్ని ఇన్వాయిసెస్ అయినా చేసుకోండి. బట్ ఓవరాల్ పీవీ మీరు ఎంత చేస్తున్నారో, ఏ టియర్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో
దాంట్లో 50% బిజినెస్ వాల్యూమ్ కమ్స్ ఫ్రమ్ పీసీలో ఉండాలి అనేది మల్టిపుల్ ఇన్వాయిసెస్ లో ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చేస్తాం, బికాస్ న్యూట్రలైట్ అనేది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనకు మార్నింగ్ న్యూట్రిషన్ ప్లస్ స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఇదంతా ఉంది. చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ కూడా కంటిన్యూ చేస్తున్నారు, కొంతమంది కంటిన్యూ కూడా చేయలేదు. లాయల్టీ ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి అందరూ దీనికి డైవర్ట్ అవుతారు. ఆల్రెడీ స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళది అది సెపరేట్ పిల్లర్, అది సెపరేట్ స్ట్రీమ్ అనమాట. దాంట్లో వచ్చి జరిగే పీవీ లాయల్టీ క్లబ్ కి రావన్నమాట. సో ఇట్ ఇస్ సెపరేట్లీ ఆల్ టుగెదర్. దానికి దీనికి విల్ నాట్ బి కౌంటెడ్. అది మాత్రం మీరు కొంచెం చూసుకోవాలి. సో న్యూట్రలైట్ క్లబ్ నార్మల్ గా ఆర్డర్ చేస్తాను నేను. ఎస్హెచ్పి మనకి సెపరేట్ పోర్టల్ ఉంటాయి కదా ఆర్డర్ చేయడానికి. ఆ రకంగా కాకుండా మీరు నార్మల్ గా ఆర్డర్ ప్రొడక్ట్స్ ని మీరు చేసుకుంటే మీకు న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ మీకు రావడం అనేది జరుగుతుంది. ఐ థింక్ నేను ఏమేమి క్రిటికల్ పాయింట్స్ కావాలో అంత క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం చూడపోయేది ఏంటి అని చూస్తే కనుక విచ్ ఇస్ ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్. ఓకే, ఈ ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్ కి కూడా సేమ్ క్రైటీరియాస్, సేమ్ ఎగ్జాంపుల్స్, సేమ్ ఆస్పెక్టే. బట్ దాని గురించి ఇంకా కొంచెం మనకి డీటెయిల్ గా ఎగ్జాక్ట్ గా ప్రెజెంట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ప్రశాంతి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఓవర్ టు యూ ప్రశాంతి గారు. థ్యాంక్స్ చంద్రు, థ్యాంక్ యూ. సో లాట్ ఆఫ్ పాయింట్స్ ని యాక్చువల్ గా మీరు కవర్ చేశారు మీరు చెప్తున్నప్పుడే. బట్ స్టిల్ నా చాట్ బాక్స్ అంతా ఫుల్ అయిపోయి ఉంది, వెరీ గుడ్, ఫుల్ వాట్సాప్ అండ్ ఇక్కడ కూడా ఉంది. సో నాట్ టు వరీ అండి, మీరు నాకు పర్సనల్ గా పెట్టిన మెసేజెస్ అన్ని నేను నోట్ చేశాను, ఇక్కడ కూడా నోట్ చేశాను. ప్లీజ్ వెయిట్. ఓకే, సో లాస్ట్ టైం ఆర్టిస్ట్రీ ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకు ట్రెమెండస్ రెస్పాండ్ వచ్చింది. అండ్ దాని ప్రకారమే ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా చాలా చాలా సింపుల్ గా ఉంది, అలాగే ఎగ్జైటింగ్ గా కూడా ఉందన్నమాట. సో మరి ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్ కూడా మనకి phase 1, phase 2, phase 3 లా ఇవ్వడం జరిగింది. సో 3 parts గా మనం చేయొచ్చు. ఒకటి ఏంటి, ఎయిదర్ మీరు 100 PV అన్నా చేయొచ్చు, 200 PV అయినా చేయొచ్చు, ఆర్ 300 PV అయినా కూడా మీరు ఆర్టిస్ట్రీలో చేయొచ్చు. అండ్ ఫేజెస్ వచ్చి సెప్టెంబర్ టు డిసెంబర్ అనేది ఫస్ట్ ఫేజ్ అనమాట. జనవరి టు ఏప్రిల్ 26 ఇస్ ద సెకండ్ ఫేజ్. మళ్ళీ మే టు ఆగస్ట్ ఇస్ 26. సో ఇక్కడ చెప్తున్నప్పుడు నేను ఒక చిన్న పాయింట్స్ చెప్తాను నాకు వచ్చిన వాటిల్లోనే క్లియర్ గా ఉండడానికి. సో ఇప్పుడు నేను సెప్టెంబర్ టు డిసెంబర్ ఫేజ్ లో ఉన్నా. సో సెప్టెంబర్ నేను 100 PV చేసా, అక్టోబర్ 100 చేసా, నవంబర్ అండ్ డిసెంబర్ 200 PV చేశా. బట్ ఇది 100 PV కింద మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఓకే, సో మీరు ఏదైతే చేశారో 100 PV మాత్రమే కన్సిడర్ అవుతుంది. సో ఇదొక క్వశ్చన్ కూడా నాకు రావడం జరిగింది. అండ్ తర్వాత వీటిల్లో 50% ఖచ్చితంగా మనము పీసీ మీద చేసి ఉండాలి. ఇది పర్సనల్ గా చేయాలా, పీసీ మీద చేయాలా అంటే నాది పీసీ ఉండాలి, అలాగే పర్సనల్ కూడా ఉండాలి. మొత్తం పీసీ మీద ఉన్న నష్టం లేదు, మొత్తం పీసీ మీద ఉన్న నష్టమేమీ లేదు. కానీ 100 PVలో ఖచ్చితంగా నేను 50 అనేది పీసీ నుంచి ఖచ్చితంగా వచ్చి తీరాలి అన్నమాట. తర్వాత ఇది చెప్తున్నప్పుడే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ నేను 100 PV చేశాను సెప్టెంబర్ లో, అక్టోబర్ లో చేయకుండా నవంబర్ లో 200 చేస్తానండి అంటే కుదరదు. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 4 months లో మీరు 100 చేసి ఉండాల్సిందే. ఫస్ట్ మంత్ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో 100, దాన్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫస్ట్ ఫేజ్ నేను 100 చేసి, కావాలంటే సెకండ్ ఫేజ్ 200 PV క్లబ్ లోకి వెళ్ళొచ్చు, ఆర్ 300 లో కూడా నేను వెళ్ళొచ్చు అనమాట. సో మీ రివార్డ్స్ అన్ని తీసుకోవాలి అంటే గనక, సో ఫస్ట్ 4 months కంప్లీట్ అయిన తర్వాత 6th month లో మీ రివార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకి 30 days మనీ బ్యాక్ గ్యారంటీ పాలసీ ఉంది. కాబట్టి 4వ నెల అంటే నేను డిసెంబర్ లో గనక కంప్లీట్ చేస్తే నా గిఫ్ట్స్ ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. సో ఎవ్రీ ఫేజ్ కూడా మీరు 4th month కంప్లీట్ అయితే 6th month లోకి వస్తుంది. సో లాస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అయినప్పుడు మీకు 14th month లోకి రిలీజ్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్. సో క్రైటీరియా చెప్పేసాను నేను. సో 100% కేవలం ఆర్టిస్ట్రీలో మాత్రమే ఉండాలి. ఈవెన్ మీరు ఫేస్ వాష్, యాటిట్యూడ్ ఫేస్ వాష్ కానీ, యాటిట్యూడ్ లిప్స్టిక్స్ కానీ ఏమైనా పర్చేస్ చేస్తే అవి మనకి ఇందులో కన్సిడర్ కావు. మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఏదైనా ఒక బ్రాకెట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మీరు ఒక మంత్ లో ఎక్స్ట్రా చేస్తారు, 200 కానీ 300 కానీ. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఏదైతే అవుతుందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇందాక చంద్రు గారు కూడా ఒక చెప్పిన పాయింట్ మనం నోటీస్ చేస్తే,
నేను అప్గ్రేడేషన్ కి వెళ్ళొచ్చు. 100 నుంచి నెక్స్ట్ ఫేజ్ లో 200 కి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి థర్డ్ ఫేజ్ లో 300 కి వెళ్ళొచ్చు. కానీ సెకండ్ ఫేజ్ లో నేను 200 చేసి ఆర్ ఫస్ట్ ఫేజ్ లో 200 చేసి తర్వాత ఫేజ్ లో నేను 100 కి రాలేను. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నాకు ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ అక్టోబర్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లోకి రాలేరు. మీరు ఎప్పుడైనా సరే ఎయిదర్ సెప్టెంబర్ గానీ, జనవరి గానీ, మే గానీ, యా అంతే. ప్రశాంతి, ఇక్కడ ఒకటి చేంజ్. కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా రాలేరు, బికాస్ వాళ్ళకి ఆల్రెడీ ఎస్ఎస్ఐ ఉంటాయి కాబట్టి ఫర్ కంప్లీట్ ఎస్ఎస్ఐ సైకిల్ అయినాక తర్వాతనే దే కెన్ ఏబుల్ టు జాయిన్. న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ నేను సెప్టెంబర్లో ఏదో చేయలేకపోయాను అని అనుకున్న వాళ్ళు, their next cycle starts only from phase 2, which is January. So entry into this consistency program is only by 3 months. September లో రావచ్చు, జనవరిలో రావచ్చు, మేలో రావచ్చు. Yes, న్యూ ABOs కి is only for focusing only for SSI. right. ఎగ్జిస్టింగ్ So, ABOs కి మాత్రమే. థ్యాంక్స్ చంద్రు. అండ్ ఇప్పుడు ఈ పీవీ మీరు సింగిల్ ఇన్వాయిస్ లో చేయాల్సినటువంటి అవసరం లేదు. మల్టిపుల్ ఇన్వాయిసెస్ అనేవి మనకి కన్సిడర్ అవుతాయి. దట్స్ ఆల్ చంద్రు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు ఫర్ వండర్ఫుల్ నరేషన్. మళ్ళీ రీఎంఫసైజ్ చేసిన దానికి చాలా హెల్ప్ అయింది అనమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ నా ఆంబే ఎక్స్పీరియన్స్ లో వీఆర్ బ్రింగింగ్ ఫస్ట్ టైం విచ్ ఇస్ డిఫరెంట్ ఆల్ ప్రోడక్ట్స్ టుగెదర్ అని ఒక క్లబ్ తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ఆంబే అచీవర్స్ క్లబ్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ ఆంబే అచీవర్స్ క్లబ్ తో ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఒక ఏబిఓ అనే వ్యక్తి బిజినెస్ లో జాయిన్ అయ్యి కొంచెం కొంచెంగా ప్రోగ్రెస్ అయ్యి ఎస్ఎస్ఐని కంప్లీట్ చేసుకుని స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని వచ్చినప్పుడు తను అచీవ్ చేసే ఇన్ టర్మ్స్ ఆఫ్ 3% కానీ లేకపోయినా స్ట్రాంగ్ 3% కానీ లేకపోయినా 6% కానీ వచ్చినప్పుడు తనని ఎంకరేజ్ చేసేలాగా ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ లోనే పెట్టారు. సో పాయింట్ ఏమంటే 3 tiers. సో 200 points, 400 points అండ్ 600 points లో 3 tiers లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం 3 phases లో ఉంటాయి. ఈచ్ ఫేజ్ లో 4 months ఉంటాయి అనమాట. సో సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఆస్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ టియర్ యాజ్ వెల్ as ఫేజ్ లో. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడం అనేది జరిగింది అనమాట. ఏంటి, ఇక్కడ ఆంబే అచీవర్స్ క్లబ్ లో ఎవరైనా క్వాలిఫై అవ్వాలి అంటే ఎస్పెషల్లీ 200 క్లబ్ కానీ 400 క్లబ్ కానీ 600 క్లబ్ లో కానీ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే క్రైటీరియా ఏంటి అంటే, మీరు కంప్లీట్ గా 70 to 100% పీవీ న్యూట్రలైట్ అన్న ఆర్టిస్టులని చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, యూ కెన్ డూ 70 to 99% ఆఫ్ ద పీవీ కెన్ బి డన్ ఇన్ న్యూట్రలైట్ ఆర్ ఆర్టిస్ట్రీ. అట్ ద సేమ్ టైం 1 to 30% ఆఫ్ ద పీవీ మీరు మిగతా కేటగిరీస్ లో చేసుకోవచ్చు. లేదు నేను మొత్తం 99% నేను ఆర్టిస్ట్రీలోనే చేస్తాను, 99% నేను న్యూట్రలైట్ లో చేస్తున్నాను అంటే ఎస్ యూ కెన్ డూ ఇట్. ఎస్ పాసిబుల్. బట్ అట్ ద సేమ్ టైం మిగతా కేటగిరీస్ కూడా మనం ఫోకస్ చేస్తాం కాబట్టి దాంట్లో ఒక 30% అనేది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఇన్వాయిసింగ్ క్రైటీరియా ఒకటి పెట్టడం అనేది జరిగింది. 50%, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే, 50% ఆఫ్ ద పీవీ షుడ్ కమ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ కస్టమర్స్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం క్వాలిఫైయింగ్ ఏ ఇన్వాయిసెస్ ని, ఏ బిల్లింగ్ ఇన్వాయిస్ ని మేము ఈ ఆంబే అచీవర్స్ క్లబ్ కి కన్సిడర్ చేస్తామంటే, సింగిల్ ఇన్వాయిస్ లో 50 పీవీ అంటే 4250 రూపీస్ చేసే బీవీని మాత్రమే మేము ఇన్వాయిసింగ్ కి బిల్లింగ్ ఈ క్రైటీరియా లోపలికి కన్సిడర్ చేస్తాం. ఒక పీసీ మీద మీరు 25 పీవీ చేశారంటే అది కన్సిడర్ అవ్వదు. 50 పీవీ ఎప్పుడు చేస్తారో ఆ ఇన్వాయిసెస్ ని మనం గ్యాదర్ చేసుకుని దాంట్లోంచి మేము ఆంబే అచీవర్స్ క్లబ్ ని మేము క్వాలిఫై చేయించడం అనేది జరుగుతుంది. రైట్, మళ్ళీ క్రైటీరియా, క్వాలిఫైయింగ్ క్రైటీరియా 70 to 99% మీరు న్యూట్రలైట్ ప్లస్ ఆర్టిస్ట్లో చేయొచ్చు. లేకపోయినా 1 to 30% మీరు మిగతా పర్సనల్ కేర్ కేటగిరీ, ఆటిట్యూడ్ కేటగిరీ అన్నింటిలో మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా 50% మస్ట్ కమ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ కస్టమర్స్. అండ్ ఏ ఇన్వాయిస్ ని మేము కన్సిడర్ చేస్తాము, ఒకే కస్టమర్ ఇన్వాయిస్ లో ఎప్పుడు మనకు 50 పీవీ ఉందో ఆ ఇన్వాయిస్ ని మాత్రం మేము కన్సిడర్ చేస్తాము. సో దిస్ ఇస్ అబౌట్ ఆంబే అచీవర్స్ క్లబ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేసేది దేనికంటే, టు సీ వాట్ ఇస్ ద రిడెంప్షన్ ప్రాసెస్. ఇప్పుడు ఇన్ని ఫేసెస్లు ఇన్ని టియర్లు పెట్టాము, ఇన్ని ఫేసెస్ పెట్టాము, దీన్ని ఎలా రిడెంప్షన్ చేయబోతున్నాం. ఓకేనా, ఇక్కడ మీరు చాలా క్లియర్ గా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ అండ్ ఆర్టిస్ట్రీ అచీవర్స్ క్లబ్ కి మనము
ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఆప్షన్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. న్యూట్రలైట్ ప్లస్ ఆర్టిస్టిక్ క్లబ్ లో ఎవరెల్లా క్వాలిఫై అవుతారో ఫేజ్ వైజ్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఈ 3 ఫేజ్ లో క్వాలిఫై అయ్యే వాళ్ళకి 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఓకేనా? ఆప్షన్ 1 ఫేజ్ వైజ్ తీసుకోవచ్చు. సెప్టెంబర్ టు డిసెంబర్ చేశాను, అయిపోయింది. దానికి తగినట్టు ఏమేమి రివార్డ్స్ ఉన్నాయో అది మీరు ఇమీడియట్ గా తీసుకోవచ్చు. ఆప్షన్ 2 నేను ఫస్ట్ ఫేజ్ ని క్లెయిమ్ చేయకుండా రెండో ఫేజ్ ని కంప్లీట్ చేసిన తర్వాత క్యుములేటివ్ గా మీరు తీసుకోవచ్చు. ఆప్షన్ 3 ఆప్షన్ 1 to 3 అన్నిని క్యుములేట్ చేసి ఆప్షన్ 1 and 2 ని క్యుములేట్ చేసి థర్డ్ ఆప్షన్ గా నేను ఒకటి తీసుకోవచ్చు. అది కూడా కాదు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మూడు నేను క్లెయిమ్ చేయకుండా దానికి సెపరేట్ గా ఇంకొకటి కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఈ న్యూట్రలైట్ అండ్ ఆర్టీసీ అచీవర్స్ క్లబ్ కి. బట్ అట్ ద సేమ్ టైం ఆమ్వే అచీవర్స్ క్లబ్ కి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆప్షన్ 1 ఏంటి? ఆమ్వే అచీవర్స్ క్లబ్ కి మళ్ళీ ఫేజ్ వైజ్ మీకు రిడమ్షన్స్ చేసుకోవచ్చు. ఫేజ్ 2 లో ఫేజ్ 1 and 2 ని కలిపి మీరు చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ 3 ఏంటి? 1, 2, 3 ని మొత్తంగా కలిపి 1 and 2 ని కలిపి థర్డ్ ఆప్షన్ మొత్తంగా కంప్లీట్ చేసిన 12 months కంప్లీట్ చేసిన తర్వాత దానికి మీరు తీసుకోవచ్చు అనమాట. రైట్. సో ఈ రిడమ్షన్ ప్రాసెస్ అన్ని బాగానే ఉంది, ఎగ్జైటింగ్ గా ఉంది. ఏమి ఇవ్వబోతున్నాం? యా, సో స్టార్టింగ్ ఫ్రమ్ న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ కి ఫేజ్ 1 కంప్లీట్ చేసే వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 100 points 4 months లో కంప్లీట్ చేసే వాళ్ళకి ఫేజ్ 1 లో వాళ్ళకి ఒక నెక్ పిల్లో అండ్ రెసిస్టెంట్ బ్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకటి బాగా గమనిస్తే ఒక్కొక్క మనం ఏ కేటగిరీ, హెల్త్ కేటగిరీ అంటే హెల్త్ కేటగిరీ తగినట్టు మనము రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్యూటీ కేటగిరీ అంటే బ్యూటీ కేటగిరీకి తగినట్టు మనకు రివార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆమ్వే అచీవర్స్ క్లబ్ కి తగినట్టు కూడా మనం రివార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం టియర్ 3 లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసే వాళ్ళకి ఒక స్మార్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫేజ్ 2 లో ఏంటి? సో టియర్ 1 లో ఉన్న వాళ్ళు ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక మెమరీ ఫోమ్ పిల్లో, టియర్ 2 లో ఉన్న వాళ్ళకి ఒక డంబుల్స్, అండ్ అట్ ద సేమ్ టైం టియర్ 3 లో ఉన్న వాళ్ళు ఫేజ్ 2 కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. టియర్ 3 లో ఉన్న వాళ్ళకి అంటే ఫేజ్ 3 లో వచ్చే వాళ్ళకి ఏంటి? సో టియర్ 1 లో ఉన్న వాళ్ళకి పోస్టర్ కరెక్టర్, టియర్ 2 లో ఉన్న వాళ్ళకి 200 PV క్లబ్ లో ఉన్న వాళ్ళకి ఒక కుషన్ అండ్ పోషన్ కరెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం టియర్ 3 లో ఫేజ్ 3 లో వచ్చే వాళ్ళకి ఒక బ్లెండర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా మీకు డీటెయిల్ గా ఇంకా కొంచెం సేపట్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఇది లీడర్షిప్ గా కూడా మీకు షేర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వరకు మనం చూసింది రిడెంప్షన్ ప్రాసెస్ న్యూట్రలైట్ క్లబ్ కి ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏం చెప్తుందంటే నేను ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన, ఓకేనా, సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేస్తాను, అప్పుడు నాకు రెండు ఫేజ్ కి తగినట్టు కంప్లీట్ చేసి నేను ఫస్ట్ ఫేజ్ లో నేను ఏమేమి కంప్లీట్ చేస్తానో నేను రిడెంప్షన్ చేసుకోవట్లేదు. నేను కంప్లీట్లీ సెకండ్ ఫేజ్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఏమి ఇస్తున్నామంటే క్యుములేటివ్ ఆఫ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. టియర్ 1 కి మీకు ఒక గేర్డ్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టియర్ 2 కి మీకు మ్యాట్రస్ టాపర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టియర్ 3 కి ఫేజ్ 1 and 2 కలిపితే మీకు ఫుట్ మసాజర్. ఆ రకంగా ఫేజ్ 3 కి మీకు పోస్టర్ కరెక్టర్ మళ్ళీ అదే, ఎందుకంటే కంప్లీట్ చేస్తే ఆ రకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఫేజ్ 3 కి. ఇక్కడ ఫేజ్ 1 నేను క్లెయిమ్ చేయలేదు, ఫేజ్ 2 కూడా క్లెయిమ్ చేయలేదు. ఈ రెండు కలిపి మూడో ఫేజ్ కూడా నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇవ్వడం అనేది క్యుములేటివ్ ఆఫ్ ఫేజ్ 1 and 2 and 3 కి మీకు ఎర్గానమిక్ చైర్ ఒకటి టియర్ 1 కి, టియర్ 2 కి మీకు ఒక ఎయిర్ బైసైకిల్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు టియర్ 3 కి మీకు ఒక ట్రెడ్మిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది న్యూట్రలైట్ క్లబ్. సరే, నేను 1 చేయలేదు, క్లెయిమ్ చేయలేదు, ఫేజ్ 2 క్లెయిమ్ చేయలేదు, ఫేజ్ 3 కూడా క్లెయిమ్ చేయలేదు అంటే మీకు ఎక్స్క్లూజివ్ గా ఒక ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ టియర్ 3 లో ఉన్న వాళ్ళకి. ఎవరెలా 3 ఫేజ్ ఎవరు క్లెయిమ్ చేయలేదు వీళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఒక రికగ్నిషన్ ఈవెంట్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 12 months అనేది ఒక పెద్ద లెవెల్లో ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది ఫర్ ద న్యూట్రలైట్ క్లబ్. సో ఇది 4 ఆప్షన్స్ ఆఫ్ న్యూట్రలైట్ అచీవర్స్ క్లబ్ కి రిడెంప్షన్ అనమాట. లెట్స్ లుక్ అట్ ఆర్టిస్టీ అచీవర్స్ క్లబ్. సో టియర్ 1 లో మీకు రోలర్స్ కానీ, టియర్ 2 లో ఉన్న వాళ్ళకి ఫేజ్ 1 కి కంప్లీట్ చేస్తే బిగినర్ సర్టిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిదర్ సర్టిఫికేషన్ యోగా ఆర్ అదర్వైజ్ మీకు ఫేషియల్ మసాజర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 300 టియర్ 3 లో వచ్చే వాళ్ళకి ఫేషియల్ టూల్ కిట్ అనేది అండ్ ట్రావెల్ కేస్. ఫేజ్ 2 క్లెన్జర్ మసాజర్, ఫేస్ లిఫ్టింగ్ డివైస్, అడ్వాన్స్డ్ ఫేజ్ యోగా సర్టిఫికేషన్, లేకపోయినా ఫేస్ లిఫ్ట్, రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం టియర్ 3 లో వచ్చే వాళ్ళకి ఫేస్ మసాజర్ ఫర్ ద ఫేజ్ 2. ఆ రకంగా ఫేజ్ 3 లో బ్రాండెడ్ స్లింగ్ బ్యాగ్స్, మెన్ అండ్ కాంబో వ్యాలెట్, లేకపోయినా ఎక్స్పోర్ట్ లెవెల్ ఫేజ్ యోగా సర్టిఫికేషన్ అండ్ బ్రాండెడ్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఫేజ్ 3.
అట్ ద సేమ్ టైం నేను ఫేస్ 1 క్లెయిమ్ చేయలేదు, ఫేస్ 2తో పాటు కంప్లీట్ చేసుకుంటున్నానంటే మీకు ఒక ఫేషియల్ రోలర్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం ఫేషియల్ మసాజ్ ట్రావెలర్ కిట్ ఒకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ tier 3లో ఉన్న వాళ్ళకి ఎల్ఈడి ఫేస్ మాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫేజ్ 3 ఆబ్వియస్లీ ఇప్పుడు ముందు చెప్పినట్టే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫేజ్ 3కి ఇది కూడా క్లెయిమ్ చేయలేదు, ఫేజ్ 2 కూడా క్లెయిమ్ చేయలేదు అంటే యాజ్ ఎ కంప్లీట్గా 1, 2 అండ్ 3 పుట్ టుగెదర్ ఎండ్లో నేను క్లెయిమ్ చేసుకుంటున్నానంటే మీకు ఫేస్ మాస్క్, ఎల్ఈడి అడ్వాన్స్ టెక్ లైట్ టెక్ ఒక డివైస్ ఇవ్వడం జరుగుతుంది, ఫేషియల్ మసాజర్ అండ్ బ్రాండెడ్ హెయిర్ స్టైలరింగ్ ఒక టూల్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 1, 2 అండ్ 3 మొత్తంగా మీరు క్యుములేట్ చేసి రిడీమ్ చేసుకుంటే. ఇక్కడ ఆర్టిస్ట్ అచీవర్స్ క్లబ్ కి ఒక వండర్ఫుల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, నేను 1, 2, 3 మూడు నేను క్లెయిమ్ చేయలే. అండ్ ఏదర్ మీరు tier 1 అయినా ఉండొచ్చు, tier 2 అయినా ఉండొచ్చు, tier 3 అయినా ఉండొచ్చు. సో యూ విల్ బి కాల్డ్ ఫర్ ద రికగ్నిషన్ ఈవెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ 12 months అనేది ఎక్స్క్లూజివ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ది లాయల్టీ ప్రోగ్రామ్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ఆంబీ అచీవర్స్ క్లబ్. ఆంబీ అచీవర్స్ క్లబ్ లో tier 1, tier 2, tier 3. ఫేజ్ 1 లో మీకు ఐరన్ బాక్స్ ఫర్ tier 1 అండ్ వాక్యూమ్ క్లీనర్ ఫర్ tier 2 అండ్ ఫర్ 48 piece డిన్నర్ సెట్ ఫర్ tier 3. అండ్ ఫేజ్ 2లో మీకు ఎలక్ట్రిక్ కెటిల్ ఒకటి, మిక్సర్ జ్యూసర్ ఒకటి, tier 2లో ఉన్న వాళ్ళకి, tier 3లో ఉన్న వాళ్ళకి ఒక ఫుడ్ ప్రాసెసర్, అండ్ ఫేజ్ 3లో వచ్చే వాళ్ళకి tier 1లో ఇండక్షన్ స్టవ్ అండ్ బ్లూటూత్ స్పీకర్ ఫర్ tier 2, అండ్ tier 3లో వచ్చే వాళ్ళకి ఒక ఓవెన్ టోస్టర్ గ్రిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ లో నేను ఏం క్లెయిమ్ చేయలేదు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 రెండు కలిపి నేను క్లెయిమ్ చేసుకుంటానంటే ఒక గార్మెంట్ స్టీమ్ అయన్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ బర్నర్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రాసెసర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను రెండు క్లెయిమ్ చేయలేదు, నేను 1, 2 అండ్ 3 మొత్తం నేను క్లెయిమ్ చేసుకుంటాను అన్నప్పుడు మీకు tier 1లో ఒక హోమ్ థియేటర్, tier 2లో ఒక మైక్రో ఓవెన్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఫేజ్ 3 in terms of tier 3 qualifiers in Amway Achievers Club. రైట్. అన్లైక్ న్యూట్లైట్ క్లబ్ కానీ ఆర్టిస్టిక్ క్లబ్ కానీ ఈ మూడు క్లెయిమ్ చేయకపోతే ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అనేది ఆ రెండుకి మాత్రమే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ న్యూట్లైట్కి మాత్రం tier 3 300 PV క్లబ్లో మాత్రం ఉన్న వాళ్ళకి ఏ ఫేస్లో ఉన్న వాళ్ళకి ఇది క్లెయిమ్ చేయడం మాత్రమే దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ది ఎక్స్క్లూజివ్ ఈవెంట్. ఆమ్వే అచీవర్స్ క్లబ్కి ఈ 3 గిఫ్ట్స్లు మాత్రమే ఎండ్ ఆఫ్ ద అక్యుములేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇట్ ఈస్ అ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ జర్నీ. అంటే కొత్త డిస్ట్రిబ్యూటర్ కి ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు కావాల్సినట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సినట్టు మీరు ప్రోగ్రెస్ అవ్వండి, మీరు కావాల్సినట్టు మీరు ఏ కేటగిరీ సెలెక్ట్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. సో మల్టిపుల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ సింప్లిసిటీగా ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏదో అంటే ఆల్మోస్ట్ ఒక 1 hourలో మనం ప్రోగ్రామ్ ప్రెజెంట్ చేసేసాం. ఇక్కడ నా పాయింట్ ఏమంటే ప్రోగ్రామ్ ఇస్ వెరీ వెరీ సింపుల్. మీరు దేంట్లో రావాలి, ఈ 4 monthsకి ఏం చేయాలి, నెక్స్ట్ 4 monthsకి ఏం చేయాలి, నెక్స్ట్ 4 monthsకి ఏం చేయాలి, ఇది మాత్రం మీరు డిసైడ్ చేసుకుని ముందుకెళ్తే మీకు డేటా సపోర్ట్ నుంచి, మీకు కాలింగ్ సపోర్ట్ నుంచి, అప్లయన్స్కి ఇచ్చే రిపోర్ట్ నుంచి, సో ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్ బై అస్ అండ్ విచ్ విల్ బి గివెన్ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ మీ అందరికి ఇస్తాం. రైట్, వీ డోంట్ హ్యావ్ టు వరీ అట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అనమాట. సో న్యూ ఏబిఓకి ఆల్రెడీ నేను చెప్పినట్టు ఎస్ఎస్ఐ ఎర్లీ రివార్డ్స్ ఉంటాయి. దే గ్రాడ్యుయేషన్ ఎస్ఎస్ఐ కంప్లీట్ చేసుకుని, యాన్యువల్ సేల్స్ క్రైటీరియా కంప్లీట్ చేసుకుని, దెన్ దే గెట్ ఇన్ టు లాయల్టీ ప్రోగ్రామ్, అండ్ దెన్ ఆబ్వియస్లీ దే గెట్ ఇన్ టు అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్ విచ్ ఇస్ బిఎఫ్ఐ, బీబీఏ అన్ని ట్రావెల్ చేసుకుని దే విల్ కమ్ అండ్ రీచ్ అప్ టు ది లెవెల్ ఆఫ్ ప్లాటినం లెవెల్ అనేది ఓవరాల్ ఎండ్ టు ఎండ్ జర్నీగా లాయల్టీ ప్రోగ్రామ్ మీకు ప్రజెంట్ చేస్తాం. రైట్. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసారు, అయితే ఇప్పుడు యాజ్ అ బిజినెస్ ఓనర్గా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్సే కాబట్టి యాజ్ అ బిజినెస్ ఓనర్స్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే వీ ఆల్సో వాంటెడ్ టు ఎస్పెషలీ ఫర్ ప్లాటినం లీడర్స్తో పాటు మేము మాట్లాడబోతున్నాము. ఓకేనా, ఏంటి అంటే ఇప్పుడు ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఓవరాల్ లాయల్టీ క్లబ్స్ని పెట్టుకుని మనం ఏ రకంగా మన కింద ఒక ఫౌండేషన్ పిన్స్ని మనం ముందుకు తీసుకురావచ్చు, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్కి చెప్తున్నాం. అండ్ వీళ్ళ టీంలో ఎంతమంది వస్తే ఏ క్లబ్లో, ఏ టియర్లో, ఏ ఫేజ్లో అనేది కూడా మనం క్లియర్గా డిజైన్ చేసుకుంటే మనం ఈ ఇయర్ బిజినెస్ని మనం చాలా క్లియర్గా ఒక క్లియర్గా నావిగేట్ చేసుకుని మనం బిజినెస్లో ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్ లోపలికి మనకు కావాల్సిన గోల్ని మనం అచీవ్ చేయొచ్చు.
with the help of SSI as well as the loyalty program. సో దిస్ ఇస్ వాట్ వీ యాజ్ అ టీమ్ వాంట్ టు ప్రెజెంట్. ఆల్రెడీ ఇప్పుడు నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడర్షిప్గా మీకు షేర్ చేయడం అనేది జరిగింది, రైట్? సో నౌ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆబ్వియస్లీ ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే వీ విల్ ఆల్సో డూ ఎల్లో స్పెసిఫిక్ సెషన్స్ మేము చేస్తాము. సో దట్ విల్ బి ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్ ఆఫ్ ఓపెన్ అప్, ఆస్క్ క్వశ్చన్స్, ఆ రకం కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి ఆల్మోస్ట్ 10 స్టోర్స్ ఉన్నాయి. ఈ 10 స్టోర్స్ లో వీ హ్యావ్ ఆల్రెడీ స్టాఫ్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి లీడర్స్ ఏదో ఒక నియరెస్ట్ స్టోర్ లో మీకు ఏదో ఒక స్టాఫ్ మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఆల్వేస్ క్యాన్ గో రీచ్ అవుట్ టు దెమ్ అండ్ టేక్ దర్ హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ ఎన్ష్యూర్ మీకు ఏం క్లారిఫికేషన్ కావాలో ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళ స్టాఫ్స్ అందరికీ కూడా మేము ఎక్స్క్లూజివ్ గా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు క్లారిఫై మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేస్తారన్నమాట. ఓకే, సో అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు. కెమెరా చూస్తున్నాను, ఏదో కొంచెం నవ్వచ్చు, ఏదో నేను పెద్దగా ఓకే కదా, ఆల్ కూల్ కదా? ఓకే, గుడ్. యా ప్రశాంతి, ఓవర్ టు యూ ప్రశాంతి గారు. నేనైతే విపరీతంగా నవ్వుకుంటున్నాను నాకు వచ్చిన క్వశ్చన్స్ కనమాట. అంటే మన వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ ఎంత స్మార్ట్ అయితే ఆర్గనైజేషన్ కూడా ఎంత స్మార్ట్ గా ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది అని నవ్వుకుంటున్నాను అనమాట నేను అడిగే క్వశ్చన్స్ కి. వన్ ఆర్ టూ నేను క్లారిఫికేషన్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను చంద్రు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జవాబు తెలిసి మీరు కూడా చెప్పవచ్చు. కొన్ని చెప్పేస్తాను నాకు తెలిసినవి, కొన్ని మిమ్మల్ని అడుగుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది SSI రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. SSI అనేది ఏంటి అంటే మీ అందరికి తెలిసిందే, ఎవ్రీ 3 months కి మనీ ఇస్తూ ఉంటారు కదా, ఇందాక చూపించినట్టుగా. SSI ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ 12 months కంప్లీట్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ మంత్ లో నా SSI అయిపోయింది బట్ ఈ మంత్ లో నేను ఉన్నాను అంటే ఇంకా అప్పుడే కాదు నేను స్టార్ట్ చేసేది లాయల్టీ. 12 months కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. దిస్ ఇస్ ఫస్ట్ క్లారిటీ. సెకండ్ వన్, నేను SSI చేస్తున్నాను, ఫస్ట్ మంత్ చేసా, సెకండ్ మంత్ చేసా, థర్డ్ మంత్ చేయకపోతే నేను ఎగ్జిట్ అయిపోతా కదా ప్రోగ్రామ్ నుంచి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే యాన్యువల్ సేల్స్ క్రైటీరియా కంప్లీట్ చేసినటువంటి ఆ న్యూ ABO మాత్రమే లాయల్టీ ప్రోగ్రామ్ కి వెళ్ళగలుగుతారు. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ లో చాలా మంది అడిగింది ఏంటి అంటే నాకు ఎప్పుడో ఉన్న ABO పీసీగా మారారు, వాళ్ళు ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి రావచ్చా? మీ అందరికీ తెలుసు కదా, ఓన్లీ కొత్త పీసీ ABOగా కన్వర్ట్ అయిన వాళ్ళే SSI లోకి వస్తారు. ABO పీసీగా మారి మళ్ళీ ABO వచ్చిన వాళ్ళకి SSI రాదు. మరి వాళ్ళు లాయల్టీ ప్రోగ్రామ్ లోకి వెళ్ళొచ్చా? అబ్సల్యూట్లీ, వాళ్ళు లాయల్టీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఎనీ ABO చేసుకోవచ్చా అని లాయల్టీ ప్రోగ్రామ్ అడిగారు. ఎనీ డిస్ట్రిబ్యూటర్ అండి, SSI ఎలిజిబిలిటీ ఉన్న డిస్ట్రిబ్యూటర్ తప్పించి ఎనీ ABO 3% నుంచి డైమండ్ వరకు ఎనీబడి ఇన్ ద బిజినెస్ ఏ ప్రోగ్రామ్ లోకైనా రావచ్చు. ఇది SSI రిలేటెడ్ క్లారిటీ అనమాట. ఒక స్మార్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే చాలా మంది, నేను న్యూట్రలైజ్ చేస్తాను, సో సేమ్ పాయింట్స్ ఆమ్వే అచీవర్స్ క్లబ్ కి కూడా కవర్ అవుతాయా? నాట్ ఎట్ ఆల్. ఇది చాలా స్మార్ట్ గా అందరూ అడిగారు నన్ను క్వశ్చన్. ఏ క్లబ్ లో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఒక క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ABOకి, ఓకేనా, ప్రతి ABO లీడర్ కి మీ వెబ్సైట్ లో వెళ్ళి మీరు ఇంకా మేము అది ప్రిపరేషన్ లో ఉంది, బ్యాక్ ఎండ్ లో మీరు వెళ్ళి క్లిక్ చేయాలి. ఏంటి, నేను Tier 1 లో పార్టిసిపేట్ చేయబోతున్నాను, Tier 2 లో పార్టిసిపేట్ చేయబోతున్నాను, న్యూట్రలైట్ లో, ఆర్టిస్ట్రీలో, ఆమె అచీవర్స్ క్లబ్ అని మీరు సెలెక్ట్ చేస్తారు. మీరు సెలెక్ట్ చేసేదాన్ని బట్టి మీరు చేసే PVని ఆటోమేటిక్గా ఆ క్లబ్లో తీసుకెళ్ళి వేస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది చాలా ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఒకటి అడిగారండి. ఒక ABO నేను 100 PV చేయాలని అనుకుంటున్నారు, ఓకే, న్యూట్రలైట్లోనే అనుకోండి. ఆయనని Tier 1 100 PV, Tier 2 200, Tier 3 300, అంతే కదా. ఇప్పుడు ఆయన అడుగుతాం, సార్ మీరు దేంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు September 2లో ఉన్నాం, ప్రాబబ్లీ బై అనుకోండి ఎండ్ ఆఫ్ ద మంత్ లోపలికి మనకి ఆప్షన్ సిస్టంలో కనిపిస్తాయి మీ అందరికి. ఆయన వెళ్ళి 200 PV చేశారు, ఎప్పుడు సెప్టెంబర్లో 200 PV చేశారు. చేసేసి ఆప్షన్కి సెలెక్ట్ చేసినప్పుడు Tier 1 సెలెక్ట్ చేస్తారు. Tier 1 ఎంత PV? 100 PV. అంటే చేసిన PV 200 PV. సో సిస్టమ్ ఏం చేస్తుంది, ఆయన అంతా తెలియదు, ఈయన సెలెక్ట్ చేసింది Tier 1 కాబట్టి ఆయన Tier 1లో కన్సిడర్ చేసుకుంటారు. ఓకే,
సో మీకు ఇచ్చే ఆప్షన్స్ ని మీరు ఎంత పీవీ చేస్తున్నారు అంటే బిజినెస్ అనేది మనం చాలా క్లియర్ గా ప్లాన్డ్ గా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ కేటగిరీలో రావాలి, tier 1, tier 2, tier 3 అనేది మీరు డిసైడ్ చేసుకుని చేసుకోవాలి. రెండోది, పీవీ ఎప్పుడు ఓవర్లాప్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బాగా గమనిస్తే న్యూట్రలైట్ కి మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఇచ్చేస్తాం. న్యూట్రలైట్ క్లబ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి, 50 మల్టిపుల్ పీసీస్ మీద మల్టిపుల్ ఇన్వాయిసెస్ మీరు పెట్టుకోవచ్చు. బట్ ఆంబే క్లబ్ కి చాలా క్లియర్ గా పెట్టేస్తాం. ఏం పెట్టాము, ఏ పీసీ మీద మీరు మినిమం 50 పీవీ చేస్తున్నారో, అంటే 4250 రూపీస్ బిజినెస్ వాల్యూమ్ చేస్తున్నారో, ఆ ఇన్వాయిస్ ని మాత్రమే మేము ఆంబే అచీవర్స్ క్లబ్ కి కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్లీ అది ఓవర్లాప్ అవ్వదు. మీరు ఇక్కడ పీవీ చేసినప్పుడు విడిగా 30 పీవీ 20 పీవీ చేసింది ఆటోమేటిక్లీ అక్కడ రావు. సపోజ్ మీరు ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, ఆ న్యూట్రలైట్ లో నేను 100 పీవీ చేసేసాను అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాం కదా మీరు దేంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారని. మీరు న్యూట్రలైట్ లో చేయాలనుకుంటున్నారా, ఆమె అచీవర్స్ క్లబ్ లో చేయాలనుకుంటున్నారా? సో యూ డిసైడ్ వేర్ యూ వాంట్ డూ ఇట్. దానికోసమే ఆప్షన్స్ మీ చేతిలో ఇచ్చేస్తున్నాం. మా బాధ్యత ఏమంటే మీకు కావాల్సింది ఇవ్వడము, మీకు కావాల్సిన ట్రాకింగ్ సిస్టమ్ ఇవ్వడము, మిమ్మల్ని ఫాలో అప్ చేసుకోవడము, మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేట్ చేయడం వల్ల మాత్రమే ఉంటుంది మా తరపు నుంచి యాజ్ అ సపోర్ట్ గా. ప్రశాంతి, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ప్రశాంతి, క్విక్లీ. ఎస్ఎస్ఐ స్కిప్ చేసి నేను లాయల్టీ ప్రోగ్రామ్ లోకి రావచ్చా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఎనీ ఏబిఓ వాళ్ళు జాయిన్ అయినటువంటి ఫస్ట్ 3 months లో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి కదండి ఎస్ఎస్ఐ ని. అప్పటి వరకు వాళ్ళు లాయల్టీలోకి రాలేరు అనమాట. అది ఒక పాయింట్. ఇప్పుడు ఈ పీవీస్ అన్ని కూడా లాయల్టీ క్లబ్ లో సింగిల్ పీసీ మీద చెయ్యాలా అని అడిగారు. కాదు, మల్టిపుల్ పీసెస్ మీద చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ చంద్రు, చాలా మంది అడిగింది ఏంటంటే స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఉంటుందా ఉండదా, మార్నింగ్ న్యూట్రిషన్ గురించి ఒక క్లారిటీ అడిగారు. మళ్ళీ అడగండి ప్రశాంతి. స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఉంటుందా ఉండదా అని అడుగు. సో పాయింట్ ఏమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అది వచ్చి మనకి న్యూట్రిపర్క్స్ బెనిఫిట్ ఆ రకంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్హెచ్పి ద్వారా. ఓకేనా, దట్ విల్ బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ కస్టమర్ గా మీరు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు అన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయాలని మేము అనుకోవట్లేదు. దట్ విల్ బి దేర్. బట్ దానికి ఇచ్చిన బెనిఫిట్ ని ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పినట్టు మ్యాచ్ ఓవర్లాప్ చేయలేము. సో మీకు అక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. నార్మల్ గా కావాలంటే మీరు లాయల్టీ ప్రోగ్రామ్ లో కావాలంటే నార్మల్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. దట్ కెనాట్ బి మర్జ్డ్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, వన్ క్వశ్చన్. ఇందాక మీరు ఎస్ఎస్ఐ గురించి మాట్లాడినప్పుడు పీసీ మీద మాత్రమే ఆర్డర్ పెట్టాలి కదా, అది సింగిల్ పీసీ మీద సింగిల్ ఇన్వాయిస్ లో చెయ్యాలా అని అడిగారు చాలా మంది. ఎస్ఎస్ఐ. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఎస్ఎస్ఐ కి ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే చంద్రు అనే ఒక ఇండివిజువల్ పీసీ, ప్రశాంత్ ఈజ్ మై అప్లైన్, చంద్రు ఇస్ ఇండివిజువల్ పీసీ అంటే చంద్రు సింగిల్ ఆర్డర్ చేయాలి. ఆర్డర్, సింగిల్ ఇన్వాయిస్ కాదు, సింగిల్ ఆర్డర్. ఇన్వాయిస్ అనేది మనం పీవీ బ్రాకెట్ తో పాటు చెప్తాం. ఒక ఇన్వాయిస్ లో 50 పీవీ చేయండి, ఒక ఇన్వాయిస్ లో 50 పీవీ. ఇన్వాయిస్ వేరు, ఓకే. బట్ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటి అంటే ఇట్ ఈస్ కాంప్లీట్ సింగిల్ ఆర్డర్. కస్టమర్ చంద్రు ఆమె వెబ్సైట్కి వెళ్తా ప్రాసెస్ కొనుక్కుంటున్నా, ఆ ఇన్వాయిస్ ని మాత్రమే ఎస్ఎస్ఐకి కన్సిడర్ చేస్తాం. సమ్ టైమ్స్ లేకపోతే గ్రూప్ ఆర్డర్స్ అనేవి పెడతారు కదా, ఆ ఇన్వాయిసెస్ ని కన్సిడర్ చేయరు. సింగిల్ ఆర్డర్ ఇన్వాయిసెస్, సింగిల్ ఆర్డర్ బిల్స్ ఈజ్ కన్సిడర్డ్. మీరు 20 పీవీ చేయండి, 30 పీవీ చేయండి, 10 పీవీ చేయండి, పర్వాలేదు. గ్రూప్ ఆర్డర్స్ నాట్ అలౌడ్. దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎస్ఎస్ఐ. ఎందుకంటే మనం ఇక్కడ క్రియేట్ చేసేది ఒక జెన్యూన్ కస్టమర్ తో పాటు ఒక హ్యాబిట్ క్రియేట్ చేస్తాం తనగా కొనుక్కోవడానికి, రైట్? సో ఆ రకంగా వల్ల సో ఎస్ఎస్ఐ ఈస్ కన్సిడర్డ్ ఓన్లీ ఫర్ సింగిల్ ఆర్డర్ పీసీ ఆర్డర్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో అంటే ఏంటి అంటే నేను 100 పీవీని ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. చంద్రు గారి మీద పెట్టే ఆర్డర్ ని నేను 10 పీవీ ఆర్ 20 పీవీ పెట్టొచ్చు, కానీ ఓన్లీ చంద్రు గారి ఆర్డర్ మాత్రమే నేను ప్రాసెస్ చేయాలి. సో ఈ క్వశ్చన్ లో ఇది క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము పీసీల ఐడీస్ ని క్రియేట్ చేసినప్పుడు పీసీలు మమ్మల్ని ఆర్డర్ పెట్టమంటున్నారు అని ఒక క్వశ్చన్ చాలా మంది అడిగారు. అప్పుడు మేము ఏం చేయాలి? పేమెంట్ వాళ్ళ మెంటర్స్ ని అడగమనండి. ఆమె అడిగితే ఆమె ప్రాసెస్ ఇది, ఆమె ఇదే చెప్తుంది. రైట్, ఓకే. మార్నింగ్ న్యూట్రిషన్ లో ఇందాక ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు చంద్రు గారు. మార్నింగ్ న్యూట్రిషన్ ఎస్హెచ్పి లో చేసిన పాయింట్స్ ఇందులోకి యాడ్ అవ్వవు. అట్ ద సేమ్ టైం ఎస్ఎస్ఐ లో చేసినవి కూడా లాయల్టీలోకి యాడ్ అవ్వవు. తర్వాత నేను ఒకేసారి మల్టిపుల్ లాయల్టీ ప్రోగ్రామ్స్ లో ఉండొచ్చా? ఎస్, న్యూట్రిలైట్ చెయ్యొచ్చు, ఆర్టిస్ట్రీ చెయ్యొచ్చు, ఆంబే అచీవర్ చెయ్యొచ్చు. బట్ ఒక దాంట్లోనే
అది చేయలేరు మీరు. మాక్సిమం వస్తే హైయెస్ట్ ఏదర్ న్యూట్రలైటర్ ఆర్టిస్ట్ 300 పీవీలోకి వెళ్తారు, ఆర్ ఆంబే అచీవర్ 600 పీవీలోకి వెళ్తారు, కానీ దానిలోనే మల్టిపుల్ గా మీరు రాలేరు అనమాట. పర్ఫెక్ట్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ చంద్రు. వండర్ఫుల్. ఇంకేమైనా ఉన్నాయేమో ఒకసారి చూస్తాను. షూర్. అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టు లీడర్స్ మీకు ఇది ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నా ఒకే ఒక సబ్మిషన్ ఏమంటే ఇప్పుడున్న ప్రతి ప్లాటినం లీడర్స్ కి మీకు ఆల్రెడీ మేము ఫైల్ పంపించినాం. ఓకేనా? ఇప్పుడు మేము ఎలా మీకు ప్రజెంట్ చేస్తున్నామో ఆ రకంగా మీ టీమ్ కి ప్రజెంట్ చేయండి, మీకు మోర్ క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేయడానికి కూడా మీరు తయారవుతారు అనమాట. బట్ పాయింట్ ఏమంటే వీ హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఆప్షన్స్ ని క్రియేట్ చేయడం ఇదంతా మేము బ్యాక్ ఎండ్ లో చాలా తొందరగా చేస్తున్నాము. సో పాయింట్ ఏమంటే యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు వెయిట్ చేసి చేయాలని కాదు. యూ కెన్ స్టార్ట్ ప్రాసెసింగ్ యువర్ ఆర్టిస్ట్రీ ఆర్డర్స్ విత్ ద పీసీస్. You can start processing your Nutralite orders, or you want to do single invoices or PCs మీద 50 plus PV చేసుకోవాలంటే Achievers Club లో it all depends on you. So you don't have to wait for anything, because September month is going to be a most wonderful month for us.